హలో హలో అన్న నమస్తే. అన్న నరేష్ అన్న, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. ఎవరన్నా, ఏం పేరు? శ్రీనివాస్ అన్న, మాది వరంగల్ అన్న. చెప్పన్నా. అన్న ఇంకోటి ఈ ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్న ఈ ఓటుకు రోజు డబ్బులను తీసుకోవద్దన్న. ఈ ఓటుకు రోజు తీసుకుంటేనే ఈ జనాలు, ఈ ప్రజలు, వీళ్ళు అందరూ ప్రజాపతులు ఏది చేస్తారన్నా అనేది అంటున్నాము, చేస్తున్నాం. చేయొద్దన్నా, అలా చేయొద్దన్నా. జనాలకు అవగాహన వస్తలేదన్న. ఇంకా వాళ్ళు రూపాయి పెడతారు, 10 రూపాయలు దిగిపోతాను అనేది అర్థం కాదు ఎవరికి. అది అర్థం కావాలి కదా జనానికి మరి. అవునన్నా. ఎందుకంటే ఏంటంటే అన్న, ఇప్పుడు రైతు భరోసా అది రాదన్నా. జనాలు మోసం చేస్తాను, జనాలు మభ్య పెడతాను. రైతు భరోసా అనేది రాదన్నా, రైతుల్ని మభ్య పెడతాను. ఇంకోటి వాటర్, మన తెలంగాణ సరిపోయిన వాటర్ ఉన్నాయి, అన్ని ఒకటి తాగగలుగుతాను. వాళ్ళు కొనేంత కెపాసిటీ లేదన్నా గవర్నమెంట్ దగ్గర. అదన్నా. ఎట్లా అంటావు మరి, ఏం చేద్దాం మరి? ఏం చేద్దామన్నా, జగన్ మారాలి. మారితేనే ఎందుకంటే ప్రజలలో అవగాహన వస్తుంది. డబ్బులు తీసుకున్న రోజు ఇదే అన్న, ఓటుకులో తీసుకున్న రోజు ఇదే మన బట్టి అంటున్నాం. మళ్ళీ బరాబర్ తీసుకుంటున్నాం కదా నేను అనేది. ఎందుకు తీసుకుంటున్నాం మరి? తీసుకోవద్దన్నా. ఓటర్కి ఒక 500 మనం సంపాదించుకోలేము అలా. మనం ఒక రోజు 2 రోజులు కష్టపడి కూలి 4 పోయి బతకలేము వాళ్ళ. అదే అనేది బరాబరే, మరి చేసేది బరాబరే అన్నట్టున్నది. అదే అన్న, జనాలకు అవగాహన ఇంకా వస్తలేదన్నా. అప్పు కూడా మన మీద పడుతుంది, మన మీద పడుతుంది, వాళ్ళ మీద పడది, ప్రజాపతి మీద పడది, మన మీద ప్రజల మీద పడుతుంది అనేది తెలియదు వీళ్ళకి. తెలిసిన నీయాసంటోడు నాసంటోడు చెప్తే వినరాయ్. అదే వచ్చింది అన్న. సోటర్కి బిర్యానీకి ఆశ పడితే మనం ఇక మన చేస్తలేదు అంటే ఎందుకు చేస్తారన్నా, మరి అన్ని దోస్తున్నాయి వాళ్ళు పెట్టినాయని మనకు దాచుకోవాలి కదా మళ్ళా. అదే అన్న, మన తెలంగాణ ప్రజలకు అర్థం కాదు. మనకి మళ్ళీ ఆంధ్రోలు వచ్చాను. ఆంధ్రోలు ఇక్కడ జెండా వాటాలని ఆంధ్రోలు వచ్చాను. కేసీఆర్ 4 రోజులు తెలంగాణలో పచ్చ జెండా ఎగరలే అన్న. ఒక బ్యానర్ కనిపించలేదు తెలంగాణ మొత్తానికి. బ్యానర్ కాదు, ఒక ఫ్లెక్సీ కూడా కాదు, ఆడ ఒక జెండా లేదు. జెండా లేదన్న. పార్టీ ఆఫీస్ ఒక్కటే కాదు, ఆ పార్టీ ఆఫీస్ కూడా చీకట్లు ఉండే. అలాంటివి అలా రెచ్చిపోతారన్నా. చీకట్ల కాదు, ఆ గేట్ అన్నది కూడా దర్వాజా తీసి పెట్టలేరు వాళ్ళు. టీడీపీ భవన్ నేను కూడా అటు నుంచే పోతుంటా. ఎన్నడూ కూడా టీడీపీ భవన్ గేట్లు పెద్దగా తెరిచిపెట్టిన రోజే లేదు. చిన్న గేటు తీసుకొని ఆడ వాళ్ళకెళ్ళి రాకపోకలు చేద్దరు. మరి ఏంది కథ? అదే అన్న, కేసీఆర్ లేకపోయే వరకు వీళ్ళందరూ ఎత్తిపోతాడు. పవన్ కళ్యాణ్ వాడగాడు, వీడు అడిగాడు, తోగాడు. ఇట్లా ఈ మాట చెప్తే ఇప్పుడు ఇందాక ఒకడు మెసేజ్ పెట్టి చూస్తావా, నేనట కేసీఆర్ పట్టుకోవాలట పోయి. అదే కానీ ఎవరు బతుకుంటారో తెలుసా అన్న. మనం తెలంగాణ గడ్డ మీద పుట్టిన వాళ్ళకి ఎవరికైనా ఉంటుంది అట్లా దమ్ము ధైర్యం. కలిపి ఒక్కసారికే బయటకు వస్తావు. అంటే వాడు ఇందాక పెట్టినోడు తెలంగాణ కాదంటావు. ఒక్కసారి ఉన్నాడన్న, పిచ్చిన కొడుకు ఉన్నారు తెలంగాణలో కూడా. అదే ఇప్పుడు కామెంట్ పెట్టినోడు మరి తెలంగాణ కాదా? మనసు ముదిరి మనల్ని తిట్టేటోళ్ళు ఉన్నారు ఈడ. ఇసోంటి దరిద్రుల వల్లనే ఇంకా నాశనం అవుతుంది రాష్ట్రం. అవునన్నా, అలాంటి లప్పుడు కూడా కొడుకులు కూడా ఉన్నారు. ఎందుకంటే రెగ్యులర్ చూస్తాను, రెగ్యులర్ ఉంటాను. ఒకటి ఏంటంటే మన రాష్ట్రం మనం బాగుపడేదాకా ఓడుతలేరు కదా. ఇప్పుడు కాళేశ్వరం పేరు చెప్పుకొని ఇంకా కాళేశ్వరం పేరు చెప్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు మోసం చెప్తారు. ఇంకా వీళ్ళకి అర్థం కావట్లేదు. ఆల్రెడీ నీళ్ళు అక్కడ పోతున్నాయి అన్న, కిందికి పోతున్నాయి. అదే ఎండాకాలం ఈ పాటకు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క కింట, ప్రతి ఒక్క చెరువు, ప్రతి ఒక్క మట్టలు పోసేదన్నా. ఇప్పుడు ఇక్కడ అన్ని ఎడారి, ఇక్కడ పోయిన ఎడారే. అదే అన్న, తెలంగాణ ప్రజలకు అర్థం కావాలన్నా నరేష్ అన్న. కానీ అన్న, నువ్వైతే సూపర్ అన్న, రైతుల కోసం ఏం కొట్లాడతావన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇంకోటి మన దగ్గర ఉన్నాయి మూడే అన్న. జర్నలిస్ట్ శంకర్ అన్న, శివారెడ్డి అన్న, 3 తప్ప ఇంకా ఏ నా కొడుకు చెప్పారన్నా. అన్న ఇప్పుడు వాళ్ళిద్దరితో నన్ను కలిపితే కూడా నాకు నొప్పే. ఎందుకు చెప్పన్నా, వాళ్ళు పార్టీ కార్డు వేసుకున్నట్టే ఉంటాయి వాళ్ళ వార్తలు కూడా. సరే నేనేం చూడ ఎవరి కానీ, అయితే పార్టీ ఉన్నట్టు చెప్పాలి. నేనేమంటా, కేసీఆర్ తప్పు చేస్తే కేసీఆర్ కూడా మాట్లాడాలి, అంతేగాని ఎవరికి చెప్పతే వాళ్ళని అడగాలన్నా మనం కూడా. కరెక్ట్ ఏంటంటే అంటే తెలంగాణ గురించి కొట్లాడేటోళ్ళు, అవగాహన చెప్పేటోళ్ళు అన్నా. అంటే మన రాష్ట్రము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంత నష్టపోయింది, ఎంత ఇబ్బంది పడ్డదో యాడ్ చేయకపోతే మనకు భవిష్యత్తు ఉండదు. మళ్ళా ఇంకొకటి వచ్చి దోసుకుంటాడు. ఒకనాడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ మనల్ని బానిసలుగా చేసిండ్రు, నాశనం చేసిండ్రు అని మనకు చెప్తేనే కదా ఇలా ఇంకో దేశం అని అడుగుపెట్టనిస్తారు మన దేశంలో.
అవునన్నా. ఇప్పుడు లేకపోతే వందలేళ్ళు పరిపాలించారు వాళ్ళు మనని బానిసలుగా. అవును ఎట్లాంటి పరిస్థితుల్లో ఉండే అప్పటి మన తాతలు మన తాతల తాతలు. అన్న కానీ తెలంగాణ వచ్చినాక మన యాస మారింది, మన భాష మారింది, మన ఒక సినిమాలలో కూడా ఉత్పన్న ఛాన్స్ ఇచ్చారు అన్న. మనిషి మన వాళ్ళందరూ తెర వెనకాల ఉండేటోళ్ళు కానీ తెర ఎక్కడ ఉండేటోళ్ళ మీడియాలో కూడా మా అటువంటి వాళ్ళు మాట్లాడే పరిస్థితి కూడా లేదు అప్పుడు. మమ్మల్ని అంతా వెనకకే, వాళ్ళు మాత్రమే ముందర. మనోళ్లకు మాట రాదను, తెలివి లేదను, అందం లేదను, లేకపోతే చూపులకు మంచిగా లేరనో, గొంతు బాగలేదనో, ఇట్లా 100 రకాల సమస్యలతోని పక్కకు పెట్టేటోళ్ళు. కానీ అక్కడోళ్ళు మాత్రం సెలెక్ట్ చేసేటోళ్ళు. నాకు ఇయ్యాలడికి యాదికుందన్న 2008 నుంచి 2012 మధ్యలో ఒక 2-3 టీవీ ఛానల్స్కి పోయినా నేను. హలో, కట్ అయిపోయింది. ఆ విషయం చెప్పాలి మీకు. నేను టీవీ ఛానల్స్కి మన న్యూస్ రీడర్గా అప్పుడు వాళ్ళు పోస్టులు వేస్తుంటే, ఆ న్యూస్ రీడర్గా పోతే సరే ఒక టెస్ట్ పాస్ అయ్యి ఇంకో టెస్ట్ అంటే వాయిస్ టెస్ట్ పాస్ అయ్యి స్క్రీన్ టెస్ట్ పాస్ అయిన తర్వాత ఒక ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ కాడ కొట్టేద్దరు. అది ఎందుకు కొట్టేద్దరో వానికే తెలుసు, ఇక మనకైతే తెలియదు. నేను అనుకునేటోని మరి ఇంకేమన్నా లోపం ఉందేమో అనుకుంటాను. అంటే స్క్రీన్ టెస్ట్ అయిపోయి వాయిస్ టెస్ట్ అయిపోయాక ఓరల్ ఇంటర్వ్యూ దగ్గర ఆగిపోయేది. అంటే మరి వానికి మనం నచ్చకుండొచ్చు, మన ప్రాంతం లేదా మన యాస మన భాష ఏదో ఒకటి నచ్చకుండొచ్చు. అట్లా కేసీఆర్ కూడా మాట్లాడాలి, అంతేగాని లేదు అన్న. ఎవరికి చెప్పతే వాళ్ళని అడగాలన్న మనం కూడా. కరెక్ట్ ఏంటంటే అంటే తెలంగాణ గురించి కొట్లాడేటోళ్ళు, అవగాహన చెప్పేటోళ్ళు అన్న. అంటే మన రాష్ట్రము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంత నష్టపోయింది, ఎంత ఇబ్బంది పడ్డదో యాద్ చేయకపోతే మనకు భవిష్యత్తు ఉండదు. మళ్ళా ఇంకొకటి వచ్చి దోసుకుంటాడు. ఒకనాడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ మనల్ని బానిసలుగా చేసిండ్రు, నాశనం చేసిండ్రు అని మనకు చెప్తేనే కదా ఇలా ఇంకో దేశం అని అడుగుపెట్టనిస్తారు మన దేశంలో. ఇప్పుడు లేకపోతే వందలేళ్ళు పరిపాలించారు వాళ్ళు మనల్ని బానిసలుగా. ఎట్లాంటి పరిస్థితుల్లో ఉండే అప్పటి మన తాతలు మన తాతల తాతలు. అన్న కానీ తెలంగాణ వచ్చినాక మన యాస మారింది, మన భాష మారింది, మన ఒక సినిమాలలో కూడా ఉత్పన్న ఛాన్స్ ఇచ్చారు అన్న. మనిషి మన వాళ్ళందరూ తెర వెనకాల ఉండేటోళ్ళు కానీ తెర ఎక్కడ ఉండేటోళ్ళ మీడియాలో కూడా మా అటువంటి వాళ్ళు మాట్లాడే పరిస్థితి కూడా లేదు అప్పుడు. మమ్మల్ని అంతా వెనకకే, వాళ్ళు మాత్రమే ముందర. మనోళ్లకు మాట రాదను, తెలివి లేదను, అందం లేదను, లేకపోతే చూపులకు మంచిగా లేరనో, గొంతు బాగలేదనో, ఇట్లా 100 రకాల సమస్యలతోని పక్కకు పెట్టేటోళ్ళు. కానీ అక్కడోళ్ళు మాత్రం సెలెక్ట్ చేసేటోళ్ళు. నాకు ఇయ్యాలడికి యాదికుందన్న 2008 నుంచి 2012 మధ్యలో ఒక 2-3 టీవీ ఛానల్స్కి పోయినా నేను. హలో, కట్ అయిపోయింది. ఆ విషయం చెప్పాలి మీకు. నేను టీవీ ఛానల్స్కి మన న్యూస్ రీడర్గా అప్పుడు వాళ్ళు పోస్టులు వేస్తుంటే, ఆ న్యూస్ రీడర్గా పోతే సరే ఒక టెస్ట్ పాస్ అయ్యి ఇంకో టెస్ట్ అంటే వాయిస్ టెస్ట్ పాస్ అయ్యి స్క్రీన్ టెస్ట్ పాస్ అయిన తర్వాత ఒక ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ కాడ కొట్టేద్దరు. అది ఎందుకు కొట్టేద్దరో వానికే తెలుసు, ఇక మనకైతే తెలియదు. నేను అనుకునేటోని మరి ఇంకేమన్నా లోపం ఉందేమో అనుకుంటాను. అంటే స్క్రీన్ టెస్ట్ అయిపోయి వాయిస్ టెస్ట్ అయిపోయాక ఓరల్ ఇంటర్వ్యూ దగ్గర ఆగిపోయేది. అంటే మరి వానికి మనం నచ్చకుండొచ్చు, మన ప్రాంతం లేదా మన యాస మన భాష ఏదో ఒకటి నచ్చకుండొచ్చు. అట్లా